నిర్మల్ జిల్లా బైంసా వ్యవసాయ మార్కెట్లో రైతులకు తరుగు పేరిట కుచ్చుటోపు పెడుతున్నారు. మార్కెట్కు ఎక్కువ మొత్తంలో సోయా రావడంతో వ్యాపారస్తులు చేస్తున్న చిత్రాలు క్వింటాలకు 2 కిలోల కోత విధిస్తూ రైతులను నట్టెంట ముంచుతున్నారు అని వారు తెలిపారు. కొలతలకు కొన్ని కోడ్లు పెట్టుకొని కొలతలు నిర్వహిస్తున్నారు. మార్కెట్లో దళారుల ప్రమేయం లేకుండానే కమిషన్ ఏజెంట్లు కాంటాలు నిర్వహిస్తున్నారు. 100 రూపాయలకు 2-3 రూపాయల చొప్పున డబ్బులను కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేస్తారా లేదా అని వేచి చూడాలి అన్నారు. 15 ఎకరాల సోయా పండించడం జరిగింది. మరి 80 క్వింటాలు సోయా పంట పండింది. ఈ నామమాత్రపు కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించిన కానీ ఆ కొనుగోలు కేంద్రాలలో కరెంటు జల్లెడ పెట్టి దాని కింద క్వింటాల్కు 4 కిలోలు 5 కిలోలు కింద రాలిపోవడం జరుగుతున్నది. మరి ఇక్కడ ప్రైవేట్లో తెస్తే క్వింటాలకు 2 కిలోలు కట్ చేస్తున్నారు. మరి తేమ శాతం దాన్ని 2-3 కిలోలు అట్లా కట్ చేస్తున్నారు. మరి డబ్బులకు కూడా పర్సంటేజ్ పెట్టి మరి డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ భారతదేశము రైతాంగం పైన ఆధారపడి ఉన్నది. మరి పోయిన సంవత్సరం కూడా ఈ కేడీఎస్ అని ఈ దొంగ విత్తనాలు ఇచ్చి మా రైతులని నిట్ట నిలువ ముంచడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి మా రైతులని గిట్టుబాటు ధర పెట్టి మా రైతులని ఆదుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా పేరు జె రాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బైంసా మార్కెట్ పరిధిలో సోయా కొనుగోళ్లు కొంటూ ఉన్నారు. దీంట్లో ఈ కొనుగోళ్లు చేసే సందర్భంలో ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితోటి ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ప్రధానంగా మార్కెట్లో దళారులు లేకుండా కొనుగోళ్లు నడుస్తూ ఉన్నాయి. కమిషన్ ఏజెంట్ల యొక్క రిజిస్ట్రేషన్ లేకుండా, వాళ్లకు పర్మిషన్లు లేకుండా ఈరోజు ఈ డివిజన్ వ్యాప్తంగా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టపోతున్నారు. మరోవైపు రైతులు కూడా వాళ్ళు ఎంతిస్తే అంతకు అమ్ముకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితికి ఈరోజు నెట్టబడుతూ ఉన్నారు. గ్రామాలలో ఇప్పటికే వర్షాలు వస్తున్నాయి, అలాగే అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్లస్ నమస్తే, నా పేరు సుంకట పోషెట్టి. నేను తెలంగాణ బీసీ ప్రజా సంఘాల నాయకుడిగా వ్యవహరిస్తాను. అయితే ఈ బైంసా పట్టణంలో చూస్తుంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడు సోయా తదితర పంటలు ఇక్కడ బైంసా మార్కెట్కు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ రైతులకు బాగా పెద్ద మోసం జరుగుతున్నది. అది ఏ విధంగా అంటే రైతులకు బాగా పెద్ద ఎత్తున కొచ్చుతో వేస్తున్నారు. దాని వివరాలు తెలుస్తుంటే మనము ఈరోజు తరుగు పేరు మీద కానీ వివిధ పేరు మీద వాళ్ళకు క్వింటాలకు 2 కిలోల్లో తరుగు పేరు మీద వాళ్ళకు కడి చేస్తున్నారు. దీనిపై చాలా మోసం జరుగుతున్న ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండి కానీ సెక్రటరీ గారు, వ్యవసాయ మార్కెట్ అధికారులు వాళ్ళు చూసినట్లు చేస్తున్నారు. రెండో విషయానికి వస్తే మళ్ళీ గడవాయి లేకుండా కాటా చేస్తున్నారు. ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి. గడవాయి లేకుండా కాటా చేయడము, దాంట్లో ఈ రైతులు బాగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నేడు ఏడల మనం ఈ బైంసా పట్టణంలో రైతులు వివిధ ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తారు.